మరణాత. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనమును చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మా మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈరోజు ప్రభువా, మీరు మాతో మాట్లాడడానికి నాయన దివిని విడిచి భూకి దిగి వచ్చిన వాక్య దారుడు అయిన మా యేసయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో మీ దాసుడిగా నిలబడిచి ఉన్నాను. నన్ను అభిషేకించి నన్ను మరుగుపరిచి వాక్యధారిగా మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావములు పొందమని ఈ వాక్యము ద్వారా బిడ్డలు ఆత్మీయకముగా, అలాగే ప్రభా శారీరకముగా, ఆర్థికముగా స్వస్థత, దీవెన, ఆశీర్వాదాలు పొందే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు వాక్య ధ్యానాంశం ఏమిటాయి అంటే, మన శత్రువు ఎవరు, మన శత్రువు ఎవరు అనేటువంటి విషయమును బట్టి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడనన్నాడు. మన శత్రువు ఎవరు, లేకపోతే మన శత్రువులు ఎవరు అనేటువంటి విషయమును గురించి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడనన్నాడు. జాగ్రత్తగా అందరూ విన్నట్లయితే కనుక మీకు అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. చాలామంది అనుకుంటారు మాకు శత్రువులు ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు ఉంటారు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. అది ఇంట్లో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, లేకపోతే పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. మనకి శత్రువులు అనేటువంటి వారు ఉంటారనేటువంటి సంగతిని మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, చూడండి, మరి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో అక్కడ వ్రాయబడుతున్న సంగతి ఏమిటాయి అంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా అని చెప్పేసి వ్రాయబడుతూ ఉన్నది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక తల్లి కడుపును పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు మనకు తెలుసు. అవాదమ్ములకు పుట్టినటువంటి వారే వీళ్ళిద్దరూ కూడా చూసినట్లయితే. ఎవరు అంటే కయోను, హేబేలు. ఇక్కడ కయోను హేబేల్ని చంపేశాడు. అంటే ఒక తల్లి కడుపును పుట్టినటువంటి సహోదరులు ఇద్దరు కూడా వీళ్ళు. అయితే హేబేలుని కయోను చంపివేశాడు. అంటే హేబేలుకి శత్రువు ఎవరు? అన్నయ్యే. ఎవరు చెప్పండి? తన సొంత అన్నయ్యే శత్రువు చూసినట్లయితే. ఎందుకు అంటే అక్కడ వ్రాయబడుతున్నది ఏమని? తన యొక్క క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా అని చెప్పేసి. అంటే హేబేలు మంచివాడని, కయోను చెడ్డవాడని చెప్పేసి అక్కడ వ్రాయబడుతున్నది ప్రియులారా చూసినట్లయితే. అంటే హేబేలు మంచివాడు అంటే తన యొక్క క్రియలు మంచివి, అంటే తన మంచి పని చేస్తూ ఉన్నాడు, మంచిని మాట్లాడవచ్చు, అంటే ఇతరులకు సహాయం చేయొచ్చు. మంచి అంటే ఇంకా ఎవరిని నొప్పించకుండా జీవించడమే మరి మంచిగా బ్రతకడం, మంచిగా జీవించడం. అయితే హేబేలు మంచిగా జీవిస్తూ ఉన్నాడు, కయోను అయితే తన క్రియలు ఎలాంటివంట?
చెడ్డవి అని చెప్పేసి వ్రాయబడుతూ ఉన్నది. అందుకనే మంచివాడైనటువంటి హేబేల్ని తన సహోదరుడు ఎవరు కయోను చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే హేబేలుకి శత్రువు ఎవరు? తన సొంత సహోదరుడే శత్రువు చూసినట్లు. అంటే ఇంట్లోనే మనకు శత్రువులు ఉన్నారన్న సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవునా కదా చెప్పండి? అవునా కదా? ఇంట్లోనే మనకి శత్రువులు అనేటువంటి వారు ఉన్నారు. చూడండి, రెండవదిగా మనం చూస్తున్నాము, తమ్ముడు అన్నని మోసం చేసి పారిపోయాడు. తమ్ముడు అన్నని మోసం చేసి పారిపోయాడు. ఎవరు వీళ్ళు? యాకోబు ఏసావుని మోసం చేసి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళిద్దరు ఎవరు అంటే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వారే. అయితే తమ్ముడు ఏం చేశాడు చెప్పండి? అన్నని మోసం చేసి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్న ఏసావుకి యాకోబు ఎవరు చెప్పండి? శత్రువు. ఎవరు చెప్పండి? శత్రువు చూసినట్లయితే. ఎందుకు శత్రువు అయ్యాడు అంటే తన తండ్రి అంటాడు, ఇదిగో నేను తన యొక్క సహోదరుడు అంటే ఏసావుతో అంటాడు, ఇదిగో నేను చనిపోకముందే నేను నిన్ను దీవించాలి, కాబట్టి నా కొరకు వేటాడి మాంసమును కూర వండి తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఈ విషయమై తల్లి ఆ చిన్న కుమారుడితో చెప్పినప్పుడు చిన్న కుమారుడు తల్లి ఇద్దరు కూడా ఏం చేశారు అంటే మరి ఏసావు రాకముందే మరి ఒక మేక పిల్లను వధించి మరి యొక్క కూర వండుకొని తీసుకొని వచ్చినప్పుడు, ప్రియులారా, మరి ఏసావు లాంటి చర్మమును ధరించుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఇస్సాకు ఏం చేశాడు? యాకోబుని తడిమి చూసి నువ్వు నా పెద్ద కుమారుడివే ఏసావ్య అని చెప్పేసి దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తీరా మరి ఆటాడుకొని మాంసం వండుకొని తీసుకొని వచ్చినటువంటి ఏసావుకి ఎటువంటి దీవెన లేదు. అతను రాకముందే తల్లి ఏం చేసింది? ఇదిగో మీ ఇద్దరిని కూడా నేను పోగొట్టుకోవాలి అంటే ఇద్దరు దెబ్బలాడుకుని ఒకరినొకరు చంపుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇదిగో నా సహోదరుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తల్లి యాకోబును పంపించేసింది. అంటే మరి అన్నను మోసం చేసి ఇక్కడ యాకోబు ఏం చేశాడు? పారిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ ఏసావుకి శత్రువు ఎవరు? తన తమ్ముడే శత్రువు చేసినట్లయితే తన తమ్ముడే శత్రువు అయ్యాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? శత్రువులు మన ఇంట్లోనే ఉండొచ్చు, మన సహోదరులోనే ఉండవచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి భర్తకి భార్య శత్రువు. భర్తకి భార్య శత్రువు అంటే ఎలాగ శత్రువు అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యూరియా అనేటువంటి యోధుడు ఉన్నాడు దావీదు సైన్యములో. యూరియా అనేటువంటి యోధుడు ఉన్నాడు, అతడు సైన్యములో ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు ఆ యొక్క బత్షెబాను చూసినప్పుడు ఆ యొక్క బత్షెబాను గురించి దావీదు మరి విచారణ చేసి ఆమెతో దావీదు పాపము చేసినప్పుడు, ప్రియులారా, దావీదు పాపము చేసినప్పుడు తన యొక్క భర్తని దావీదు ఏం చేశాడు చెప్పండి? భార్య నిమిత్తం, యూరియా భార్య నిమిత్తము భర్తని ఎవరు చంపించారు? దావీదే చంపించాడు. అంటే భార్యే భర్తకి ఏమైంది చెప్పండి? శత్రువు అయింది. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే శత్రువులు ఉన్నారా లేదా? శత్రువులు ఉన్నారా? శత్రువులు ఉన్నారు చూసినట్లయితే. ఎందుకనంటే దావీదు మరణము సంబంధమైనటువంటి ప్రకటన రాసి యూరియా చేతికిచ్చి యుద్ధంలోనికి పంపించా. ఆ యొక్క యుద్ధములో యూరియాని ఎదరపెట్టినప్పుడు యూరియాతో పాటుగా ఇంకా కొంతమంది అక్కడ ఏమైపోయారు? ఆ యుద్ధములో చనిపోయారు. ప్రియులారా, చూసినట్లయితే ఆ వార్త తెలిసి దావీదు ఏం చేశాడు? మరి యూరియా భార్యని శాశ్వతముగా తన భార్యనిగా చేసుకున్నాడు. అంటే భార్యను బట్టి భర్తకి ఏమొచ్చింది చెప్పండి? మరణము, ప్రమాదం అనేటువంటిది సంభవించింది, మరణం అనేటువంటిది వచ్చింది. అంటే కొంతమంది భార్యలు
భర్తలకు శత్రువులు. భార్యలను బట్టి భర్తల యొక్క ప్రాణములు పోతున్నాయని చెప్పేసి ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంట్లోనే మనకి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల వల్ల మనకి చాలా ప్రమాదములు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయని చెప్పేసి దేవుడి దినాన మన అందరికీ కూడా తెలియచేస్తున్నాడు. 4వదిగా చూసినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, సొంత మాంగారే అల్లుడిని చంపడానికి చూస్తూ ఉన్నాడు. సొంత మామగారే అంటే పిల్లనిచ్చినటువంటి వ్యక్తి తన అల్లుడిని చంపడానికి చూస్తూ ఉన్నాడు. గుర్తొచ్చింది ఎవరికైనా? గుర్తు రాలేదా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సౌలుకి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు మీకాలు. ఆ యొక్క మీకాల్ని ఇచ్చి దావీదుకి వివాహము చేశాడు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మరి తన యొక్క అల్లుడిని చంపాలనుకున్నాడంటే గొలియాతుని చంపినటువంటి ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటారు, సౌలుకి 1000 కొలదిగాను దావీదుకి 10,000 కొలదిగాను అని చెప్పేసి స్తుతిస్తారు. అక్కడ చూసినట్లయితే వారిని కొనియాడతారు. ఆ సమయంలో ఆ విషయం విన్నటువంటి సౌలు ఏం చేస్తాడు? తన అల్లుడైనటువంటి దావీదుని చంపడానికి అనేక పర్యాయములు ప్రయత్నం చేసి విఫలమవుతాడు. అంటే అల్లుడిని చంపే మాంగాళ్ళు కూడా ఉంటారా అంటే ఉంటారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఉంటారని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎందుకనంటే లేఖనాల్లో ఉన్న మాటే ఇది, లేని మాట కాదు. లేఖనాల్లో ఉన్న మాట ఇది, లేని మాట కాదు. చూసినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అలాగనే ఇశ్రాయేలీలకు శత్రువులు ఎవరయ్యా అంటే అమ్మోనీలు, ఫిలిప్తీలు, ఫెరెజీలు, హిత్తీలు, వీరందరికీ కూడా ఇశ్రాయేలీలకు శత్రువులు. అవకాశం కుదిరితే చాలు ఇశ్రాయేలు మీదకి దండెత్తు వచ్చి వారిని చంపేద్దామని చెప్పేసి అనేక పర్యాయములు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినప్పుడు దేవుడే ఇశ్రాయేలీలకు తోడై ఉండి వారిని శత్రువుల బారి నుంచి కాపాడాడు. చూసినట్లయితే అంటే ఇంట్లో శత్రువులు ఉండొచ్చు, ఇంట్లో శత్రువులు ఉండొచ్చు. వారి యొక్క అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, లేకపోతే అల్లుడు మాంగారులు అవ్వచ్చు. అలాగనే ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక జాతి మరొక జాతికి శత్రువులుగా ఉన్నటువంటి ఈ సంఘటనను దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకి శత్రువులు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలకి శత్రువులు ఎవరు? అమ్మోనీలు, ఫిలిప్తీలు, ఫెరిజీలు, హిత్తీలు, హివీలు, వీరందరికీ కూడా ఇశ్రాయేలీలకి శత్రువులే అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మనకు కూడా మన తోటి కులస్తులు చాలామంది శత్రువులుగా ఉంటారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో, 2 కొరింథీ 11:26 వచనంలో చూడండి, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైనా ఆపదలలోను, దొంగల వలననైనా ఆపదల్లోను, నా స్వచ్ఛీన వలననైనా ఆపదలలోను, అన్యజనుల వలననైనా ఆపదల్లోను, పట్టణములు ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రములు ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. చూసారు ఇక్కడ? అంటే మన యొక్క సేమ్ కులస్తుల వలన మనకి ప్రమాదములు జరగవచ్చు, సంభవించవచ్చు. లేకపోతే అన్యుల వలన అంటే మరి సేమ్ కమ్యూనిటీ కానటువంటి వారి వలన కూడా మనకి అపాయములు అనేటువంటివి కలుగుతాయి. ఎందుకనంటే వారిలో మనకి శత్రువులు ఉంటారు. వారిలో ఎవరుంటారు చెప్పండి? శత్రువులు ఉంటారంట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? అడుగడుగునా కూడా మనకి శత్రువులే. చూసినట్లయితే ఈ శత్రువుల్ని జయించాలంటే గనక ఏం చేయాలి?
దేవుని యొక్క సహాయ సహకారములు మనకి ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యూదులకు హమాన్ అనేటువంటి వాడు శత్రువంట. ఎవరు చెప్పండి? యూదులకు హమాన్ అనేటువంటి వాడు శత్రువంట. ఆ మాటను చూడండి, ఎస్తేరు గ్రంథం 3:11 చక్కగా వ్రాయబడుతుంది. యూదులను చంపడానికి హమాను ఒక శాసనాన్ని చేయించాడు. ఎందుకు చేయించాడు? కేవలం మొర్దుకై హమానికి నమస్కారం చేయనటువంటి కారణాన్ని బట్టి. అర్థమవుతుందా? అంటే శత్రువులు ఎలా పుడతారో అనేటువంటిది మనం చెప్పలేం. మన ఎదుగుదలను చూసి వారం లేకపోవచ్చు, మన వ్యాపారం చూసి వారం లేకపోవచ్చు, మన అందాన్ని చూసి వారం లేకపోవచ్చు, మనం నీట్గా ఉంటే చూసి వారం లేకపోవచ్చు, మనం ఏదైనా కొనుక్కుంటే చూసి వారం లేకపోవచ్చు. ఈ రీతిగా కొంతమంది శత్రువులు మనకి ఉంటారన్న సంగతి మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా. చూసినట్లయితే మనం అనుకుంటాం అందరూ మనవాళ్ళే అని చెప్పేసి అనుకుంటాం, అందరూ మంచివాళ్ళే అని చెప్పేసి అనుకుంటాము. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది చెప్పండి? అడుగడుగున మనకి శత్రువులు ఉంటారు. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే మనతో తిరిగే వాళ్ళు కావచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? అందుకని మనం ఎవరిని నమ్మకూడదని చెప్పేసి దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుణ్ణి మనం నమ్మాలి, కానీ మనుషులు నమ్మడానికే వీలు లేదు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. తర్వాత నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొనొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, అందరు నమ్మొచ్చా నమ్మకూడదా? అందుకని ఒక పాట కూడా ఉంది, ఏమని? ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మినా మోక్షముందిరా. యేసుని నమ్మినా మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. చూసారా? ఎవరు నమ్మినా కానీ ప్రయోజనం ఏమీ కూడా లేదంట. చూసినట్లయితే వాక్యము తెలియచేస్తుంది ఏమని? ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏమన్నాడు? ఏ సహోదరునైనను నమ్మకుడి. ఈ అందరినీ నమ్మే రోజులు కాదు, ఇవి అందరినీ నమ్మే రోజులు కాదు. చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. చూసినట్లయితే అందుకని ఇక్కడ తెలియచేయబడుతుంది, తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుచు ఉన్నారంట. చేసినట్లయితే అంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారంట? ఎత్తి చూపుతారంట. ఇతరులకు తెలియచేసి మనలను అల్లరి చేసి అల్లరిపాలు చేసి మన జీవితాన్ని, మన బ్రతుకులను పాడు చేయటమే వారి పని అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అనుకుంటారు, వీళ్ళు మా ప్రాణ స్నేహితులు, వీళ్ళు మా బంధువులే, వీడు మరి నా యొక్క సహోదరుడే, నా అన్నే, నా అక్కే అని చెప్పేసి ఉన్నవి లేనివన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం.
తర్వాత ఏమవుతాయి చెప్పండి? వారి వలననే మనకి కొన్ని శ్రమలు అనేటువంటివి, కొన్ని కష్టాలు అనేటువంటివి వస్తాయని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి రానివ్వకూడదు, ఎవరితో పడితే వాళ్ళతోటి మంచి చెడ్డలు అన్నీ కూడా మనం చెప్పకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి మన ఇంటిని చూపించకూడదు. ఎవరికి పడితే వాళ్ళు మన ఇంటిని చూపించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, హిజ్కియా రాజు మరి మరణకరమైన రోగంతో బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళి అతను మరణం అవుతాడని చెప్పేసి అన్నప్పుడు యాజకుడు సేవకుడు వెళ్ళి యెషయా ప్రవక్త వెళ్ళి అంటాడు, నువ్వు మరణం అవుతున్నావంట, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి అంటే అతడేం చేస్తాడు? గోడ తట్టు తిరిగి చాలా విలపిస్తాడు, ఏడుస్తాడు అనమాట. ప్రభువా, నేను బ్రతుకున్నటువంటి దినాల్లో మరి మీ యొక్క సేవను ఏ రీతిగా నేను పునరుద్ధరించాను, సేవకుల చేత ఏ రీతిగా సేవను జరిగించాను, మరి ఈ మంచి పనులన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి, ప్రభువా నన్ను ఎలాగైనా స్వస్థపరిచి బ్రతికించని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరలా ఏ సేవకుడితో అయితే తను చనిపోతాడు అని చెప్పమన్నాడు, మరలా అదే సేవకుడితో దేవుడు చెప్తాడు, అతడు చనిపోడు, బ్రతుకుతాడు, తనకి నేను స్వస్థత దయచేస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. చూడండి అక్కడ యెషయా గ్రంథం 38 అధ్యాయంలో రాయబడుతుంది ఆ మాట. యెషయా గ్రంథము 38 అధ్యాయంలో రాయబడుతుంది చూడండి. చూసారు? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇక 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చేదను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే తన రోగాన్ని ఆయన మాన్పివేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు తనకి ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ విషయం తెలిసి చూడండి, మరి ఒక ఆయన ఏం చేస్తాడంటే మరి హిజ్కియాని చూడడానికి వస్తాడనమాట. రాజు అయిన హిజ్కియాని చూడడానికి వస్తాడనమాట. చూడండి అది ఎక్కడ రాయబడుతుంది అంటే యెషయా గ్రంథం 39 అధ్యాయానికి రండి, 1 నుంచి చదవండి. 39 1 నుంచి. గల కొట్టును వెండి బంగారములను యెషయా వారేమి చూసిరని అడుగగా మరుగు చేయక. చూసారు? ప్రభునందు ప్రేమైనటువంటి జాగ్రత్తగా వినండి. హిజ్కియాకి మరణకరమైన రోగం కలగగా దేవుడు స్వస్థపరిచాడన్న సంగతి మనకు తెలుసు, 17 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడన్న సంగతి మనకు తెలుసు. ఈ విషయం తెలిసి మెరోదగ్బాలదాను అనేటువంటి ఒక ఆయన బబులోను రాజు అనమాట. ఈయన ఏం చేశాడంటే హిజ్కియా రోగి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపించాడంట. అర్థమవుతుందా? వచ్చినటువంటి వాళ్ళకి హిజ్కియా రాజు ఏం చేశాడంట? ఇంట బయట ఉన్నటువంటి అన్నిటినీ కూడా చూపించేశాడంట. అలా చూపించవచ్చా చూపించకూడదా? ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వస్తే మీకు చాలా సంబరం. ఆ సంబరంతో ఏం చేస్తారు? ఇదిగో ఇది కొన్నాను, అది కొన్నాను, ఇదిగో ఈ నెక్లెస్ కొన్నాను, లేకపోతే ఈ వడ్డాణం కొన్నాను, ఈ వజ్రాలు కలిగినటువంటి ఇదిగో హారాన్ని చేయించుకున్నాను అని చెప్పేసి, ఇదిగో ఇన్ని చీరలు ఉన్నాయి, అన్ని చీరలు ఉన్నాయి అని చెప్పేసి అన్నీ చూపిస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళు వచ్చినటువంటి సంతోషాన్ని బట్టి. అలా చూపించవచ్చా చూపించకూడదా? దేవునికి వందనాలండి.
మరి దైవజనులు గారు అయినటువంటి బెటసన్నయ్య గారికి, అమ్మగారికి నిండు వందన మన్నాతలు. సంఘ బిడ్డలందరూ కూడా నా నిండు వందన మన్నాతలు. మరి నేను ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఆంధ్ర సోర్స్ లో ఒక అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాను. యాక్చువల్ గా నేను 2010లో ఆంధ్ర సోర్స్ లో జాయిన్ అయ్యాను. అయితే 2010 నుంచి ఆంధ్ర సోర్స్ లో చేస్తుండగా ఒక టైంలో నేను బలహీనుని అయ్యాను. అప్పుడు బలహీనుని అయినప్పుడు మరి నేను హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుండగా స్వస్థత కలగలేనప్పుడు చెప్పాను కదండి, మా చిన్నమ్మ కౌరు సూర్యావతి గారు చనిపోయారు. మరి ఆవిడ ద్వారా దైవజనుల గారి దగ్గర రావడం అనేది జరిగింది. అప్పుడు దైవజనుల గారు వారి యొక్క స్వగృహము మరి పసివేదల గ్రామంలో నేను నైట్ బండి వేసుకుని నా తల్లి, నా చిన్నమ్మ, నేను బండి మీద వెళ్తుండగా మరి సాతాను గారు అక్కడ కూడా మమ్మల్ని అడ్డుకున్నాడు. ఆ టైంలో కూడా మేము దాన్ని ఎదిరించుకుని దైవజనుల గారి గృహం కాడికి వెళ్ళినప్పుడు మరి దైవజనుల గారు ప్రార్థన చేసి వీపు మీద ఒక్క సరుపు సరిచారండి. అప్పుడు మరి ఏదో తెలియని ఒక ఎనర్జీ మనకి తెలుస్తుంది కదండి. అప్పుడు ఏదో ఒక కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆ రీతిగా దైవజనుల గారు తాకిడి ప్రార్థన చేసి యేసు నామములో బిడ్డను స్వస్థపరచు తండ్రి అనగా నాకు ఒక షాక్ లాగా తగిలి బాడీ అంతా ఏదో కరెంట్ కొట్టిన జలజరించినట్టుగా అనిపించి చాలా యాక్టివ్గా నేను లేచి తెల్లవారుజామునే డ్యూటీకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగా మరి జరిగినప్పుడు 2013లో నాకు వివాహం అయింది. 2013లో నేను అన్యుడిగానే మరి హిందూ ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత మరలా కొద్ది బలహీనత కలిగింది. అప్పుడు పూర్తిగా నాకు మరి 23 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 24 ఇయర్స్ వచ్చినప్పటికీ అప్పటికి నాకు కొంచెం లోక సంబంధమైన విషయాలు తెలియడం ఇలాంటివి జరిగినాయి. అప్పుడు నేను దేవుణ్ణి ఇలా కాదు, నమ్మకంగా విశ్వాసంగా నన్ను ఆరాధించమని, నేను స్వస్థపరచని దేవుడు సెలవిచ్చిన రీతిగా నేను నమ్మి విశ్వాసంతో బాప్తిస్తం అనేది 2015లో పొందుకున్నానండి. మరి అప్పుడు ఆ బలహీనత విషయంలో దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచి మరి ఆ రీతిగా కూడా నేను దేవుళ్ళలో వెళ్ళడం, ఆ రీతిగా నేను దేవుడిని నమ్ముకోవడం, బాప్తిస్తం తీసుకున్నాక నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు మరి సాల ద్వారా కూడా నేను పొందుకోవడం అనేది కూడా జరిగింది. నేను రోజుకు 90 రూపాయల జీతంతో ఉద్యోగం చేసేవాడినండి. ఆ జీతం నేను దేవుని సన్నిధిలో 2015 రాగానే మరి నేను నమ్ముకోగానే నెల జీతం పడడం, నెల జీతం 4,000, 4,500, 5,000, 5,500 అలా అయితే ఈ రోజు నా జీతం 25,000 అయిందండి. పర్ మంత్ కే వచ్చి 25,000 కే అంటే 25,000. కటింగ్లు పోను 21,000 నా చేతికి వస్తుంది. మరి దేవుని ఆ రీతిగా నేను ఆరాధిస్తూ మరి దేవుని సన్నిధిలో మరి నాకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా 4,500 ఒక నెల దశంభాగం ఇస్తే సరిపోద్ది అని చెప్పేసి 450 రూపాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇస్తే అప్పుడు దైవజనులు గారు నాకు వాక్యాన్ని పరిచయం చేశారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని నాకు చూపించి మరి అప్పుడు నాకు వాక్యాన్వేషణ కూడా లేదు. ఆ వాక్యాన్ని కూడా నేను గ్రహించి చదువుకున్నప్పుడు నా సంపద అంతట్లో నుంచి ఆనాటి నుంచి నేను దశంభాగం తీసేవాడినిగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈనాటికి కూడా నా సంపద ఏదైతే ఉందో అంతట్లో కూడా మరి ఈరోజు నేను దశంభాగం దేవునికి చెల్లించిన వాడినై ఉన్నాను. అంటే మనము క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం నమ్మినట్లయితే దేవుని క్రియలు చూస్తావని చెప్పి దేవుడు నా జీవితంలో చేసిన నెరవేర్పు. నేను కొవ్వూరు ఆరికరేల ప్రాంతం దగ్గర ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ 2లో ఈరోజు 10 లక్షల గృహంలో నా సొంత ఇంట్లో నేను ఉండగలుగుతున్నాను. మరి ఆ రీతిగానే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మరి మా బలహీనత కారణం చేత దేవుని సన్నిధిలోకి వచ్చామో అప్పటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని నానాటికి అభివృద్ధి పరుస్తూ లేవనెత్తి ఈరోజు ఈ స్థాయిలో మమ్మల్ని ఉంచాడు. ఈ రోజు నాది ప్రైవేటు ఉద్యోగం, పర్మనెంట్ ఎంప్లాయీగా నేను ఉన్నాను. మరి ఈ సాక్ష్యము దేవుని నామానికే ఘనత కలగాలని చెప్పేసి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.